గా ఉండే అకాడమిక్ సబ్జెక్ట్స్ చదవకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీకు ఇష్టమైన డ్రాయింగ్ లేదా టైలరింగ్ వంటి ఎగ్జామ్స్ లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్స్ గురించి వివరాలు, దాంతో పాటు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్గా మారాలంటే టీటీసీ కంపల్సరీ చేయాలి. కేవలం 42 డేస్లో టీటీసీ సర్టిఫికేట్ పొందే వివరాలు, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాలు డ్రాయింగ్ లోయర్ మరియు హయ్యర్ వివరాలు, దాంతోపాటు టైలరింగ్ సంబంధించి కూడా లోయర్ అండ్ హయ్యర్ వివరాలు, ఆయా పరీక్షల్లో ఉండే పేపర్స్ లేదా సిలబస్ వంటి అంశాలు, వాటికి తగిన అర్హతలేవి, దాంతోపాటు ఐటీఐ టైలరింగ్ వారు కూడా డైరెక్ట్గా టీటీసీ చేయడానికి అర్హులేనా, ఎలా అప్లై చేయాలి, టీటీసీ ఎలా చేయాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ చిన్న వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోను కంప్లీట్గా తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ బాక్స్లో అడగండి. వీడియోకు స్వాగతం పలుకుతూ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సెస్ అంటాం వీటిని. ఇంతవరకు మనం అనుకున్నట్లు డ్రాయింగ్ మరియు టైలరింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ ప్రభుత్వం ద్వారానే నిర్వహించబడతాయి. ఎలాంటి ప్రభుత్వ సంస్థ కానీ ఎలాంటి యూనివర్సిటీ కానీ వీటిని నిర్వహించదు. అందువల్ల దీన్ని టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సెస్ టీసీసీ ఎగ్జామ్స్ అంటాము. దానిలో ముందుగా మాట్లాడుకోబోయేది డ్రాయింగ్ లోయర్కి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎలాంటి రెగ్యులర్ కాలేజ్ అటెండ్ కాకుండా మీ ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. చాలామందికి హ్యాబిట్గా ఉంటుంది పెన్సిల్తో లేదా కలర్స్తో డ్రాయింగ్ వేయడం, పెయింటింగ్ వేయడం. అటువంటి వారి కొరం డ్రాయింగ్ లోయర్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇక్కడ టోటల్లీ 8 టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఒకటే ఎగ్జామ్లో ఈ అన్ని 8 టాపిక్స్ మనం రాయాల్సి ఉంటుంది. 1 డేలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. డ్రాయింగ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, దీనికి సంబంధించిన ఒక్కొక్క బిట్ గురించి ఇస్తున్నాను. టోటల్లీ మనకు 8 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ సంబంధించి 8 ఆన్సర్స్ కూడా డ్రాయింగ్ రూపంలోనే ఉంటాయి. ఎలాంటి థియరీ కానీ ఎస్సే టైప్ క్వశ్చన్స్ కానీ మనము అక్కడ రాయాల్సిన అవసరం ఉండదు. డ్రాయింగ్ లోయర్ చాలా ఈజీగా ఉంటుంది. డ్రాయింగ్ లోయర్ తర్వాత మనం డైరెక్ట్గా టీటీసీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో డ్రాయింగ్ లోయర్లో ఉండేది డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, అంటే మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఏదైనా సరే ఒక టేబుల్ పైన పెట్టిన వస్తువును మనం డ్రా చేయడము. దాంతోపాటు మోడల్ డ్రాయింగ్, మెమరీ డ్రాయింగ్. మెమరీ డ్రాయింగ్లో ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఏదైనా జంతువును కానీ వస్తువును కానీ నేచర్ను కానీ ఏదైనా సరే ఊహించుకొని దింపడం, అది ఎలా ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, ప్రకృతికి సంబంధించిన పెయింటింగ్ నిర్వహించడం. నెక్స్ట్ స్టిల్ లైఫ్ పెయింటింగ్, దాంతోపాటు జామెట్రికల్ డ్రాయింగ్. జామెట్రికల్ డ్రాయింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్కేల్ మరియు పెన్సిల్తో జామెట్రికల్ డిజైన్స్ను తయారు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చీరల్లో కానీ బట్టల పైన కానీ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ పైన ఉండే డిజైన్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ డెకరేటివ్ లెటరింగ్, ఏబిసిడీలు డెకరేటివ్ లెటరింగ్, అంటే సినిమా పేర్ల లాగా డెకరేటివ్లో రాయడం, మంచి అందంగా ఏబిసిడీలను రాయడం డెకరేషన్స్ చేసి, ఆ విధంగా 7th టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ 8th వన్ ప్యాటర్న్ డిజైన్, ఏదైనా సరే ఇంతవరకు మనం అనుకున్నట్లు డిజైన్ ప్యాటర్న్ను డ్రా చేయడము. ఇది లోయర్లో ఉండే ఎగ్జామినేషన్. నెక్స్ట్ డ్రాయింగ్ హయ్యర్లో ఉండే పేపర్స్ చూసుకుంటే మనము డ్రాయింగ్ హయ్యర్ కూడా దాదాపు సేమ్గా ఉంటుంది. లోయర్లో ఉన్నట్లే కొద్దిగా మనకి ఇక్కడ కలర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఉంటుంది. డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో మనం పెన్సిల్తో ఏదైనా దింపడము క్వశ్చన్లో ఇచ్చిన ఆబ్జెక్ట్ సంబంధించి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్, తర్వాత మెమరీ డ్రాయింగ్. ఇక్కడ కూడా మెమరీ డ్రాయింగ్ ఉంటుంది. లోయర్లో ఉన్నట్లే ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ మనము కలర్స్ను వాడి ఆ మెమరీ డ్రాయింగ్ని పూర్తి చేయాలి. 4th వన్ పెయింటింగ్ ఫ్రమ్ నేచర్, ప్రకృతికి సంబంధించిన డ్రాయింగ్. నెక్స్ట్ స్టిల్ లైఫ్ పెయింటింగ్, దాంతోపాటు ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్స్. ఇంతకుముందు దింపినట్లు ఇక్కడ కలర్స్లో ప్యాటర్న్ డిజైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ జామెట్రికల్ డ్రాయింగ్ ఉంటుంది. ఒక చిన్న వస్తువును పెద్దగా దాన్ని ఎలా చేయాలి, జామెట్రీతో ఆధారంగా చెక్స్ లాంటి బాక్స్ కొట్టుకోవడం, దాంతోపాటు దాన్ని పెద్దగా చేయడం. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అంటే ఒక యాంగిల్లో మనం ఆ వస్తువును చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది, ఫ్రంట్ యాంగిల్, బ్యాక్ యాంగిల్, టాప్ యాంగిల్, ఈ విధంగా యాంగిల్స్ ప్రకారము లేదా సెక్షన్ కటింగ్ ప్రకారము దాని యొక్క ప్రాస్పెక్టివ్ డ్రాయింగ్ అంటాం. ఇది హయ్యర్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. టోటల్లీ డ్రాయింగ్లో లోయర్ అండ్ హయ్యర్ 2 రకాల కోర్సులే ఉంటాయి. ఎవ్రీ 6 monthsకు దాదాపు ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ ఎగ్జామినేషన్స్ మనం అటెండ్ చేయవచ్చు. సో టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో టైలరింగ్ చాలా మందికి ఇష్టమైన సబ్జెక్ట్. ఇది కూడా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ సర్టిఫికేట్. ఇది లోయర్లో కేవలం టైలరింగ్లో 2 రకాల పేపర్స్ మాత్రమే ఉంటాయి. డ్రాయింగ్ లాంటి 8 టాపిక్స్ ఉండకుండా 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వన్ ఈస్ డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, బట్టల పైన
ఆ డ్రాఫ్టింగ్ చేయడము, ఆ కొలతలను డ్రాఫ్టింగ్ చేయడము, దాంతోపాటు గార్మెంట్ మేకింగ్ తయారు చేయడము. దీనిలో మనం ఫస్ట్ క్వశ్చన్లో లెగ్ గార్మెంట్, పాయింట్లు కానీ ఇతర కాలికి తొడుక్కునే ఏదైనా సరే దాన్ని లెగ్ గార్మెంట్స్ అంటాము. వాటిని అంటే లోయర్ గార్మెంట్స్ సంబంధించి దింపడము. నెక్స్ట్ సెకండ్ వన్ డ్రాయింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, బాడీ గార్మెంట్స్, షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇటువంటివి కొలతలు, దాంతోపాటు మనకు ఆ కొలతకు సంబంధించిన డ్రెస్సును తయారు చేయడము. లెగ్ గార్మెంట్ తయారు చేయడము, బాడీ గార్మెంట్ తయారు చేయడము, 2 రకాల పేపర్స్ ఉంటాయి ఇక్కడ. సో 2 రకాల చిన్న చిన్న డ్రెస్సులను మనం వారు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారము కొలతల ప్రకారము తయారు చేయడము. ఇది లోయర్ ఎగ్జామినేషన్. దీని తర్వాత డైరెక్ట్గా మనం టీటీసీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలు కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ టీసీసీ టైలరింగ్లో ఎంబ్రాయిడరీకి సంబంధించిన హయ్యర్లో ఉండే 3 టాపిక్స్ ఉంటాయి. డ్రాఫ్టింగ్, గార్మెంట్ మేకింగ్ ఇంతవరకు లోయర్లో ఉన్నట్లే సేమ్ లెగ్ గార్మెంట్ను తయారు చేయడము, దాని యొక్క కొలతల ఆధారంగా డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, బాడీ గార్మెంట్ పైన షర్ట్ కానీ ఫ్రాక్ కానీ ఇటువంటి లేడీస్కి సంబంధించిన గార్మెంట్ను తయారు చేయడము. అడిషనల్గా ఉండే క్వశ్చన్ డ్రాఫ్టింగ్, కటింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, ఎంబ్రాయిడరీకి సంబంధించిన డిజైన్స్. ఇక్కడ మన బొమ్మలో కూడా చూడవచ్చు. ఇటువంటి ఏదైనా సరే ఎంబ్రాయిడరీకి సంబంధించిన డ్రాఫ్టింగ్, కటింగ్, ఎంబ్రాయిడరీ, కటింగ్ ఎలా చేయాలి, డ్రాఫ్టింగ్ ఎలా ఉండాలి, ఎంబ్రాయిడరీ, దీనికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ఇది హయ్యర్ ఎగ్జామినేషన్లో ఉంటుంది టైలర్లో. సో ఈ ఎగ్జామ్ ఏవైనా సరే, టైలరింగ్ అయినా సరే, డ్రాయింగ్ అయినా, లోయర్ అయినా, హయ్యర్ అయినా ఎలా అప్లై చేయాలి, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది అప్లై చేయడం చాలా ఈజీ. మీ జిల్లా కేంద్రంలో ఉండే ఏదైనా సరే డిఓ ఆఫీస్, ప్రతి జిల్లా కేంద్రంలో డిఓ ఆఫీస్ ఉంటుంది. సో జిల్లా విద్యాధికారి కార్యాలయం అంటాం దాన్ని మనం. దాని ద్వారా మనము అప్లై చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంతోపాటు ఆ అప్లికేషన్తో పాటు బ్యాంక్ చాలాన్ ఉంటుంది. ఎక్కువగా ఫీజు ఉండదు, 100, 150, 200 ఈ రేంజ్లోనే మనకు ఫీజులు ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ ఫీజుల్లో మనం అప్లై చేసుకోవచ్చు. బ్యాంకులో చాలాన్ పే చేయడము, దాంతోపాటు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జతపరచడం. దాదాపు 7th క్లాస్, 8th క్లాస్ ఇటువంటి అర్హతలు ఉంటాయి. 10th క్లాస్ ఉంటే చాలు అన్నిటికీ. సో అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్ జతపరచడము. సాధారణంగా నోటిఫికేషన్ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తుంది. మీ యొక్క డిఓ ఆఫీస్లో తెలుసుకోవచ్చు, లేదా న్యూస్ పేపర్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వివరాలకు మీ జిల్లా కేంద్రంలో డిఓ ఆఫీస్లో ఒక సెక్షన్ ఉంటుంది. డ్రాయింగ్ మరియు టైలరింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి, గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మనం తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ చేసే విధానం. మాన్యువల్ అప్లికేషన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ అప్లికేషన్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలు ఖచ్చితంగా మీరు అప్డేట్ ఇన్ఫర్మేషన్ను డిఓ ఆఫీస్లోనే తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అర్హతలు చూసుకున్నప్పుడు డ్రాయింగ్ లేదా టైలరింగ్ లోయర్ కొరకు కేవలం 7th పాస్ అయిన వారు ఎవరైనా సరే ఆ డ్రాయింగ్ లోయర్ అప్లై చేయొచ్చు, లేదా టైలరింగ్ లోయర్ అప్లై చేయొచ్చు. 10th క్లాస్ ఉన్నవారైనా సరే, డిగ్రీ ఉన్నవారైనా సరే, ఎవరు క్వాలిఫికేషన్తో, మినిమం క్వాలిఫికేషన్తో అవసరం లేదు. టీటీసీ చేయాలంటే మాత్రం కంపల్సరీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 18 years క్రాస్ అయి ఉండాలి. హయ్యర్ ఎగ్జామినేషన్ కొరకు లోయర్ పాస్ అయి ఉండాలి. ఇది కండిషన్. డైరెక్ట్గా హయ్యర్ రాయడానికి వీలు లేదు. మీరు 10th ఉన్నా, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా కంపల్సరీ లోయర్, దాని తర్వాత మాత్రమే హయ్యర్ ఎగ్జామ్ రాయాలి. పరీక్షలు సాధారణంగా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఐటీఐ టైలరింగ్ వారికి డైరెక్ట్గా టీటీసీ చేసే అవకాశం. ఎవరైతే ఐటీఐలో 2 years ఐటీఐలో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ చేసి ఉంటారో వారికి లోయర్ అండ్ హయ్యర్ ఇటువంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా టీటీసీకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు టీటీసీ గురించిన వివరాలు చూసుకున్నప్పుడు టీటీసీ డ్రాయింగ్ మరియు టైలరింగ్లో ఈ విధంగా టీటీసీని టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ అంటాము. ఆర్ట్ టీచర్ మరియు క్రాఫ్ట్ టీచర్గా పనిచేయాలంటే కంపల్సరీ ఈ కోర్స్ చేసి ఉండాలి. సమ్మర్లోనే ఉంటుంది టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్, దీన్నే టీటీసీ అంటాము. లోయర్ గ్రేడ్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. అది కూడా సమ్మర్ హాలిడేస్లో. అభ్యర్థి వయసు కనీసం 18 నుంచి 45 మధ్యలో ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లోయర్ పాస్ అయిన వారు లేదా హయ్యర్ పాస్ అయిన వారైనా సరే. నెక్స్ట్ ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ టైలరింగ్ పాస్ అయినా సరే డైరెక్ట్గా టీటీసీ చేసుకోవచ్చు. సాధారణంగా ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్లోనే క్లాస్ స్టార్ట్ కావడం జరుగుతుంది. దాదాపు ఏప్రిల్ 17, 18, 19, 20 ఆ డేట్స్, లేదా ఏప్రిల్ 2nd week, 3rd week, లాస్ట్ వీక్, 3rd week మ్యాక్సిమం 4th weekలో క్లాసెస్ ప్రారంభం అవుతాయి. 1st weekలో నోటిఫికేషన్ కంపల్సరీగా వచ్చేస్తుంది. అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా. దాదాపు తెలంగాణలో చూసుకున్నప్పుడు 4 రకాల సెంటర్స్ ఉన్నాయి. ఏపీలో కూడా 2-3 సెంటర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మనము ఆ టీటీసీని అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్గా క్లాసెస్ మాత్రం కంపల్సరీ అటెండ్ కావాల్సి ఉంటుంది 42 days. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్.
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో బాగుంది, పనికొస్తుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. మీ తెలుగు మిత్రులందరికీ షేర్ చేయండి. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేకున్నా సరే మీ మిత్రులకు ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ కింద ఇవ్వబడిన వాట్సాప్లో షేర్ బటన్ ద్వారా మీరు అందరూ గ్రూప్లకు షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.